గతంలో చూస్తే గనక మద్యం కుంభకోణంపై విచారణ మొదలు పెడుతున్నాం అనగానే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మంటలైతే వ్యాప్తి చెందినవి. ఏదైతే 2 రోజుల క్రితం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ఈ మద్యం కుంభకోణం గురించి ప్రస్తావించగానే పెద్దిరెడ్డి అయితే కనుక హాస్పిటల్లో జాయిన్ అవటం అయితే జరిగింది. చెయ్యి విరిగింది, బాత్రూంలో జారిపడ్డారని. ఎలా చూడాలంటారు ఈ మద్యం కుంభకోణానికి, ఈ తగలబట్టానికి, ఈ హాస్పిటల్లో జాయిన్ కావటానికి ఎందువల్ల జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం. మేము గతంలో కూడా చెప్పాం చాలాసార్లు, ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరుగుతుందని చెప్పాం. కారణాలు ఏంటంటే గవర్నమెంటే మద్యం షాపులు నడపడం, ఆ నడిపే షాపుల్లో ఫోన్పేలు స్కానర్లు లేకుండా కేవలం డబ్బులు తీసుకొని మద్యం ఇవ్వటం, అదొక భాగం. రెండోది వచ్చేసి రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు తయారు చేసే బ్రాండ్లు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు మద్యం కంపెనీలు తయారు చేసే ప్రముఖ బ్రాండ్లు ఏవి కూడా లేవు, ఉన్నా కూడా ఆకాశంలో పెట్టారు రేట్లు తీసుకెళ్ళిపోయి. వీళ్ళకి సంబంధించిన కంపెనీలకి వీళ్ళు తయారు చేసే మద్యానికి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి అప్పట్లో భూమ్ అని, 99 అని, గోల్డ్ మెడల్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, స్టార్స్ అని, ఏదో 7 స్టార్స్ అని, బ్లూ స్టార్స్ అని అనేక రకాల పిచ్చి పిచ్చి పేర్లు పెట్టేసి రాష్ట్రంలో ఒక పెద్ద మద్యం మాఫియాని నడిపేసి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం. మేము లోగడ కూడా చెప్పాం, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఆ రోజు 4-5 వ్యక్తులే మద్యాన్ని నడుపుతున్నారు. ఆ యొక్క కుంభకోణం ఏదో ఒక రోజు బట్టబయలు అయిపోయి వీళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా 2-3 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. సాక్షాత్తు ఇవాళ అదే జరుగుతుంది. ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యంపై సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పగానే ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్లో హడావుడిగా పేపర్లు తగలబడిపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, టీవీలు పగిలిపోవడం సాధారణంగా జరిగిపోయినాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ ఏది జరిగితే కూడా దాన్ని సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి చేసే యొక్క క్రిమినల్ ఆలోచన గలవంటి నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ మరి మద్యంపై గౌరవనీయుల ఎంపీ గారు కేంద్ర హోంమంత్రి గారిని కలిసి మద్యం కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని చెప్పేసి విన్నవించగానే పార్లమెంట్లో ప్రస్తావించారు. తర్వాత హోంమంత్రి గారు పిలిపించుకొని అసలు ఏం జరిగింది, అంత పెద్ద కుంభకోణం ఎలా జరిగింది అని చెప్పేసి ఆరా తీసి దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే ఆనాటి లిక్కర్ డాన్ మాజీ మంత్రి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి బాత్రూంలో జారిపడి పాపం ఏదో ఇరిగిందంట. మరి ఇలాంటివన్నీ చూస్తుంటే నిజంగా పాత సినిమాలో చూపించినట్టు విధంగా పాత సినిమాలో ఏదైతే కథలు అల్లి ఎలా చేస్తారో ఇవాళ సేమ్ కూడా రాష్ట్రంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది సినిమా కథల్ని తీసుకొని వాళ్ళ జీవితాలను మలుచుకొని అలాంటి అరాచకాలు చేసి విలన్ అనేది వాళ్ళ ఆదర్శంగా తీసుకొని చేసిన తప్పుని కప్పిపించుకోవడానికి జారిపడ్డానో, గుండెలు నొప్పానో, లేదా మా అమ్మకి ఆపరేషన్, మా తాతకు ఆపరేషన్ అని చెప్పేసి సాకులతోటి ఈ యొక్క శిక్షల నుంచి ఏదైతే చేసిన నేరాలు ఘోరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతిమంగా కోర్టులు వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రానికైతే కనుక ఒక సూచన అయితే వచ్చింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ప్రాణహాని ఉంది, ఆయనకి భద్రత పెంచండి అని. ఈ ఎలా చూడాలంటారు? ఈ లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టినందుకే ఆయనకు ప్రాణహాని ఉంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక సాక్షాత్తు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ అయితే అది ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి అడ్డొస్తే ఏదైనా చేయడానికి వెనకాటరనే సందేశం ఇస్తున్నారు అనుకోవచ్చు అంటారా దీంతో? సాధారణంగా మానవుడు ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు, ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు. రాజకీయ నాయకులు కూడా అంతే. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు 151 చూసుకొని మదంతో
ధనదాహంతో ఈ రాష్ట్ర ప్రజలకు సొమ్ముని దోచుకొని ప్రజల్ని నానా విధాలుగా నట్టేట ముంచినటువంటి నాయకులు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజుల్లో వాళ్ళు చేసిన అవినీతి కానీ ఏదైనా సరే బయటపడుతుందంటే ఎలాగైనా సరే అరాచకాన్ని సృష్టించైనా ఎదుటి వాళ్ళని భయపెట్టైనా సరే ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి గట్టెక్కాలని ఒక ఆలోచనలోకి వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఎవరైతే ఇలా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మన మధ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు వార్నింగ్లు ఇస్తున్నారు, నాకు భయం ఉంది అని చెప్పేసి, నా ప్రాణహాని ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ రోజు పోలీస్ వ్యవస్థ సరైన చర్యలు తీసుకోబోబట్టి తెలుగుదేశం పార్టీ నికార్సైన కార్యకర్తను పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ రౌడిజం చేసే నాయకులు, వాళ్ళని ప్రోత్సహించే నాయకులు ఉన్నంతకాలం మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ ఎంపీ గారికి కేంద్ర హోంశాఖ నుంచే ఆయనకి భద్రత కల్పించండి అని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి అంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు సంబంధించి గౌరవ ఎంపీ గారికి భద్రత కల్పించాలి. ఆయనే కాదు, ఈ దొంగల మూట ఎవరైతే అధికారం కోల్పోయారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే కొన్ని ఏరియాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ పోలీస్ వ్యవస్థ కూడా తొందరగా చర్యలు తీసుకొని ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ ఎవరికైనా సరే ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక గత కొంతకాలంగా అసలు మీడియా ముందరకు ఎక్కడా కనపడని జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు, మేము ఉన్నట్లయితే గనక అంతిచ్చేవాళ్ళం, ఈ ప్రభుత్వం అయిపోతే నేను వచ్చిన తర్వాత తిరిగిస్తాను మీకు అంటూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు, మా పార్టీ తరఫున ఎంతో కొంత చేస్తానని చెప్పి ఎంతో కూడా ప్రకటించని వైనం, ఎలా చూడాలంటారు ఈ కన్ఫ్యూజన్ అసలు మొత్తాన్ని? దాచుకోవడానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఎవరో ప్రజలకి తన సొంత డబ్బులు ఇస్తారంటే దానికంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఏదైతే మన ఈ మధ్య విజయవాడలో ఒక కరకట్ట దిగి వరదలు వచ్చేసి చాలా మంది ప్రజలు నిరాశ్రయులైపోయి ప్రాణ నష్టం పెద్ద జరగకపోయినా ఆస్తి నష్టం కానీ ప్రజలకి కొన్ని రోజులు జీవన స్థితిగతులు పూర్తి స్థాయిలో అందుబాటులో రాక ఇళ్లలోనే ఇరుక్కుపోయి భోజన ఏర్పాట్లు కానీ మంచినీళ్ళకి కానీ అలమటించిపోతున్న సమయంలో మేము కూడా మా పార్టీ తరఫున వ్యక్తిగతంగా ₹1 కోటి ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఎక్కడ కూడా ₹1 ఇచ్చిన దాఖలు లేదు. మరి అధికారంలో ఉండగా అప్పులు తప్పులు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఇవాళ మేము అధికారంలో ఉంటే ఏదో ఇస్తామంటే మీరు ఇచ్చినన్ని సక్రమంగా ఉండి మీరు ఇచ్చినంత బాగుంటే 151 ఇచ్చిన ప్రజలు మీకు కేవలం 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా మీ పరిపాలన బాగుండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నట్టయితే 151 ఇచ్చిన ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? భవిష్యత్తులో మీరేదో నేను వస్తే ఇస్తానంటే మీరు వచ్చినప్పుడు సంగతి మీరు రావాలా, మీరు వచ్చినప్పుడు ఇవ్వాలా. అప్పుడు దాకా జనం మీకోసం వెయిట్ చేస్తారా? చేయరు. ఎందుకు చేయరా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని విధాల ప్రజలు ఆదుకుంటుంది. ఆర్థిక స్థితిగతులు అంచనా వేసుకొని ఎక్కడెక్కడ ఏ పథకం పెట్టాలి, ఎవరికి ఎలా ఆదుకోవాలి అనే విషయాల్లో మీకంటే కూడా ముందు చూపున్న నాయకులు ఉన్నారు. మీకంటే కూడా బాగా ఈ ప్రజల్ని అర్థం చేసుకునే నాయకుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఇవాళ మేము వస్తే ఇస్తాం అనేది మాత్రం ఉట్టి కళ్ళబొల్లి మాటలు తప్ప దాంట్లో ఎటువంటి కూడా సత్యం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి రంగంలో దిగటంతో ఈ మద్యం స్కామ్ లో ఉన్న నిందితులు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మరో పక్కన వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే సిబిఐ, ఈడీ కూడా రంగంలో దిగే ఛాన్స్ ఉందనే వస్తున్న వార్తలు. ఈ దెబ్బతోటి ఈ మద్యం స్కామ్ నిందితులు అందరూ హాస్పిటల్ లేదా జైలా, ఈ రెండింటిలో దేనికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందనుకోవచ్చు అంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దానికి శిక్షించబడతారు, తప్పదు. అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఏదైనా సరే చర్యలు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళ ఎంక్వైరీలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ముందు రోజు రావాలా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏ నాయకుడైనా సరే దాని యొక్క పర్యవసానం అనుభవించాల్సిందే. అలాగే మద్యం కుంభకోణంలో అది పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పేసి గౌరవ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దాదాపుగా 40,000 కోట్ల పైచీలుగా మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒకానొక సమయంలో ఆరోపించడం జరిగింది. కాబట్టి దాంట్లో బలం లేకపోతే ఇలాంటి విషయాలు బయటికి రావు.
కాబట్టి తప్పకుండా మద్యంపై ఆనాటి 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏమేం జరిగింది, ఇవాళ ఇంత సింపుల్గా ఉన్న మద్యం పాలసీ ఆ రోజు ఆకాశంలో ఎందుకు కూర్చోవడమే కాకుండా పిచ్చి పిచ్చి బ్రాండ్లు జనం నవ్వుకున్నారు. నైట్ తాగితే తెల్లారిపాటికి మళ్ళీ ఒళ్ళంత నొప్పులు, తలకాయ నొప్పి అయ్యి పనిలోకి వెళ్లకుండా తెల్లారి పొద్దున మళ్ళీ తాగి తిరిగారు ప్రజలు. ఈ మందు కూడా దొరక్క చేసినందుకు శానిటైజర్ తాగి చచ్చిపోయారు ఎంతో మంది రాష్ట్రంలో. కాబట్టి గత 5 ఏళ్లలో జరిగింది మహా పెద్ద మద్యం కుంభకోణం. దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆసుపత్రి పాలు తాత్కాలికంగా వచ్చేమో కానీ ఫైనల్గా వచ్చేటప్పుడు జైలుకి మాత్రం పోక తప్పదు. మీరు చేసిన అరాచకం ఎక్కడ కూడా ఆ పేద ప్రజలు మీరు ఇచ్చిన వాళ్ళ ఉసురు తగిలిద్ది మీకు కంపల్సరీ. ఏదైతే పిచ్చి మద్యం అమ్మి మీరు ఏ కుటుంబాలు ఉసురు తీసుకున్నారో, ఏ మహిళల తాటిబొట్లు తెంచారో, ఏ కుటుంబాలను విచ్ఛిన్నం చేశారో, మీ వల్ల ఎన్ని వందల వేల కుటుంబాలు రోడ్డు మీద పడే వాళ్ళందరూ ఉసురు తగిలినప్పుడు మీరు కంపల్సరీ తప్పకుండా కూడా మీరు ఈ కేసుల్లో ఉంటారు. ప్రభుత్వం కానీ కోర్టులు కానీ మీకు శిక్షించి తీరితే మీరు ఆ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.